హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మన దేశంలో పండే మామిడి పళ్ళను గురించి తెలుసుకుందాము. ఎండాకాలంలో మామిడి పళ్ళు అంతా మామిడిదే రాజ్యం. ఎక్కడ చూసినా మామిడి పళ్ళే. మార్కెట్లో 4-5 రకాలే కొంటాం, కానీ మన దేశంలో 1500 రకాల మామిడి పళ్ళను పండిస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్తో ఇప్పుడు ఏ వెరైటీనైనా ఇంట్లో కూర్చొని హాయిగా ఆస్వాదించవచ్చు. మన దేశంలో ప్రసిద్ధి చెందిన కొన్ని మామిడి రకాల గురించి తెలుసుకుందాము. మన దేశంలో లభించే ఖరీదైన మామిడి పళ్ళలో కేసర ఒకటి. ఈ పండు తోలుతో పాటు గుజ్జు కూడా లేత కేసరి రంగును పోలి ఉంటుంది, అందుకే ఆ పేరు. అహ్మదాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మన దేశంలో పండే మామిడి పళ్ళను గురించి తెలుసుకుందాము. ఎండాకాలంలో మామిడి పళ్ళు అంతా మామిడిదే రాజ్యం. ఎక్కడ చూసినా మామిడి పళ్ళే. మార్కెట్లో 4-5 రకాలే కొంటాం, కానీ మన దేశంలో 1500 రకాల మామిడి పళ్ళను పండిస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్తో ఇప్పుడు ఏ వెరైటీనైనా ఇంట్లో కూర్చొని హాయిగా ఆస్వాదించవచ్చు. మన దేశంలో ప్రసిద్ధి చెందిన కొన్ని మామిడి రకాల గురించి తెలుసుకుందాము. మన దేశంలో లభించే ఖరీదైన మామిడి పళ్ళలో కేసర ఒకటి. ఈ పండు తోలుతో పాటు గుజ్జు కూడా లేత కేసరి రంగును పోలి ఉంటుంది, అందుకే ఆ పేరు. అహ్మదాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ రకం ఎక్కువగా పండుతుంది. జానాగఢ్ నవాబులు తొలిసారిగా 1931లో ఈ రకం మామిడిని పండించారు. ఆ తర్వాత 1934లో వీటికి కేసరి అని నామకరణం చేశాను. ఆల్ఫాన్సో మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని దేవగఢ్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మామిడి పళ్ళను పండిస్తున్నారు. అవే ఆల్ఫాన్సో మామిడి రంగు, రుచి, వాసనల్లో వీటి తర్వాత ఏదైనా, అందుకే వీటికి ధర ఎక్కువ. సింధుదుర్గ్తో పాటు రాయగఢ్, రత్నగిరి జిల్లాలో కొంకణి తీరంలో ఈ మామిడి పళ్ళను విస్తృతంగా పండిస్తున్నారు. జియోలాజికల్ ఇండికేషన్ GI ట్యాగును పొందిన ఘనమైన మామిడి పళ్ళు దేవగఢ్ ఆల్ఫాన్సో మార్కెట్లో ఈ పళ్ళ పేరుతో ఎన్నో నకిలీలు కూడా వస్తున్నాయి. ఇటీవలే దేవగఢ్ మామిడి పళ్ళు సొసైటీ ప్రతి పండుకు UID సీల్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా నకిలీలను అరికట్టాలనేదే ఉద్దేశం. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ పళ్లకు హఫూజ్ అని పిలుస్తారు. బాదామి ఆల్ఫాన్సో ఆఫ్ ద కర్ణాటకగా బాదామి మామిడి పళ్ళను పేరు, ఎందుకంటే రుచి గుజ్జులో ఇది ఆల్ఫాన్సోను సరిపోతుంది. అందుకే ఈ పేరు కర్ణాటకలో లభించే మామిడి రకాల్లో బాదామి ముందుంటుంది. ప్రసిద్ధ బాదామి నగరం పేరునే ఈ పళ్లకు పెట్టారు. ఈ మామిడి పండంతా బంగారు వర్ణంలో పచ్చగా ఉంటుంది, అందుకే తొడిమ దగ్గర మాత్రం ఎర్రగా ఉండటం విశేషం. తోతాపురి మామిడి పళ్ళల్లో రామచిలుక పోలిక ఉందంటే అది తోతాపురి. ఈ పళ్ళు అడుగున చిలుక ముక్కులా మొనదేలినట్లు ఉంటుంది. తోలు కూడా మందమే, ఆకుపచ్చ రంగులో ఉంటాయి, అందుకే వీటికి తోతాపురి, రామచిలుక అనే పేరు. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఈ రకాలను పండిస్తున్నారు. ఇవి కాస్త పుల్లగా, ఒగరుగా ఉంటాయి. వీటికి సలాడు, పికిల్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. బంగినపల్లి కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో పెరిగే మామిడి పళ్ళు కాబట్టి ఈ పేరు ఆ రకం మామిడికి పక్కా లోకలే అయినా దునియా అంతా పేరు తెచ్చుకుంది. ఇవి సైజులో ఆల్ఫాన్సోనో కన్నా పెద్దగా ఉంటాయి. పల్చటి తోలు, మెత్తడి గుజ్జు, చక్కటి సువాసన బంగనపల్లిని అందరూ ఫేవరెట్గా మార్చాయి. సఫేదా అనే మరో పేరుతో కూడా వీటిని పిలుస్తారు. పీచు తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వీటిలో మ్యాంగో జ్యూసులు చేసుకుంటారనమాట. దశేరి మామిడి రసాల్లో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి దశేరి రకాలు. ఉత్తర భారతంలోని వివిధ ప్రదేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, పాకిస్తాన్, నేపాల్లో కూడా ఈ మామిడి పళ్ళను పండిస్తున్నారు. 18వ శతాబ్దంలో లక్నో నవాబుల తోటలో తొలిసారి వీటిని పండించారు. తీయదనం, సువాసనలో దబేరి పళ్ళు ముందుంటాయి. మాల్డా మామిడి పళ్ళలో రారాజుగా బీహార్కు చెందిన మాల్టా రకము పేరు తెచ్చుకుంది. ఈ పండు తోలు చాలా పలుచగా ఉంటుంది. తోలు తీయగానే పాలలా మామిడి గుజ్జు బయటకు వస్తుంది, అందుకే ఈ పళ్ళను తుదియ పాల మామిడి అంటారు.